హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను కొండపైన చర్చ్ అయితే మీకు చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గౌరంపేట గ్రామం అన్నమాట. మా ఊరికైతే 5 కిలోమీటర్ల దూరంలోనైతే ఇది ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎంట్రింగ్లోనైతే ఉన్నాము. సిలువగిరి ఆశ్రమం అన్నమాట. ఈ బోర్డు చూడండి ఫ్రెండ్స్, సిలువగిరి ప్రార్థన ఆశ్రమం అని రాసింది కదా. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ చర్చ్ అయితే మందసం అనమాట. మా అయ్యగారు అయితే దర్శనం ద్వారా అయితే దీన్ని చేశారు. మీకు ఇప్పుడు మందసం కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆడవారు అయితే ఈ మందసం దగ్గరికి నెలసారి ఉంటారు కదా, ఆ 5 రోజులు మాత్రం ఈ మందసం కాడికి రాకూడదు, మగవారు అయితే రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, వచ్చేవారందరూ ప్రతి మంగళవారం వచ్చేవారందరూ ఈ మందసం దగ్గరే ప్రార్థించుకొని కొండపైకి వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమనుకున్నా సరే మనకి జరుగుద్దండి. చూడండి దేవదూతలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డు అయితే రాసింది కదా, ఇదైతే మందసం అండి. ఇదిగో మా అయ్యగారే దీన్ని తయారు చేశారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు ఈ మందసం ఎక్కడ చూసి ఉండరు మీరు ఇంతవరకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ముందుగా ఇక్కడ ప్రార్థించుకొని అప్పుడైతే కొండపైకి వెళ్ళాలి. ఇదిగో మంచం లోపలైతే రాతి పలకలు, మన్నా పాత్ర. చూడండి ఫ్రెండ్స్, అదంతా కూడా మా అయ్యగారే దర్శనం ద్వారా అయితే దీన్ని చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్తున్నాము. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు అందరూ మా ఫ్యామిలీ మెంబర్గా నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ప్రతి మంగళవారం అయితే కొండపైన 7 ప్రార్థనలు అయితే ఉంటాయండి. ఈ 7 ప్రార్థనలు తర్వాత దేవుడైతే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అయితే ఇక్కడ చేసి స్వస్థపరిచి పంపుతున్నాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు వచ్చే వారిని అందరినీ మీకు చూపిస్తాను. ఇక్కడ 40 రోజులైతే శ్రమ దినాలు అయితే ఉంటాయండి. మా అయ్యగారు అయితే జ్ఞాన సమాధిలోనైతే ఉండి అందరి గురించి ప్రార్థిస్తుంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా కష్టంతో కూడిన చర్చ్ అన్నమాట. చూడండి, కొండపై నుంచి చెట్లు అడవి మధ్యలో నుంచి దారైతే ఉంది. చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారిని కూడా మీకు చూపిస్తాను. నేను ముందుగా అయితే వచ్చాను, ఇంకా చాలామంది మీకు నెక్స్ట్ వీడియోలోనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి, ఈవిడైతే ముందు వారం అయితే ఎక్కలేకపోయారు అసలు. ఈవిడైతే పక్షవాతం రోగం కలిగిన ఆవిడ. చూడండి ఫ్రెండ్స్, ఈవిడ ఈ వారం అయితే ఎక్కేస్తున్నారు. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యారు జనము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పైకి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇదంతా కూడా అడవి ప్రాంతం అన్నమాట. చాలా ఎత్తులో ఉందండి ఇది. ఇక్కడికైతే అసలు ఎంత శ్రమపడి మా ఎగిరిన మారుమూల ప్రాంతంలోనైతే ఎంతో శ్రమతో కూడిన ప్రార్థన అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఎంతోమంది వచ్చి స్వస్థపడి తిరిగి వెళ్ళటం అయితే జరుగుతుంది. ఈ రాళ్ళ మధ్యలో నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ దారి. మీకైతే ఇది సగం వీడియో అయితే నేను పెడుతున్నాను, ఇంకో సగం వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళ మధ్యలో నుంచి ఎంత కూడా అడవి. ఈ అడవిలోనైతే చాలా జంతువులు అయితే ఉంటాయి, కానీ ఇంతవరకు ఏ జంతువులు అయితే మాకైతే కనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, సగం అయితే వచ్చాము ఇప్పటికి. మిక్సీలు కనిపిస్తుంది కదా, మనమైతే ఇంకా కొండ పైకి అయితే ఇటు వెళ్ళాలి. ఇప్పుడైతే వచ్చాము. సబ్స్క్రైబ్